డిసెంబర్ 16 యోహాను సువార్త 20వ అధ్యాయము 28 నుండి 31 వచనములు. నీవు ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ నీకు ఈ విశ్వాసం ఉంటే మంచిగా కనిపించేదాన్ని తిరస్కరించి చెడుగా కనిపించేదాన్ని ఎంచుకోవడం నీకు సాధ్యమవుతుంది. రేపటి లాభాల నిరీక్షణలో ఈనాటి నష్టాలను గురించి నీవు ఆలోచించవు. నీవు క్రీస్తును చీకటిలో వెంబడించి ఆయనతో చివరిదాకా నిలబడతావు. ఒకవేళ నీకు ఆ విశ్వాసం లేకపోతే నీవు ఎన్నడూ ఒక మంచి యుద్ధం చేయవు. నీవు పొందుకోవడానికి పరిగెత్తుతావు. నీవు అనతి కాలంలోనే గాయపడి లోకం వైపు తిరుగుతావు. వీటన్నిటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువులో నిలిచి ఉండే నిజమైన నిలకడైన విశ్వాసం ఉండాలి. శరీరంలో నీవు జీవించే జీవితాన్ని దేవుని కుమారుని యందు విశ్వాసంలో జీవించాలి. నిరంతరం యేసుపై ఆనుకునే అలవాటుతో యేసు వైపు చూస్తూ ఆయన నుండి పొందుకుంటూ ఆయన్ని నీ ఆత్మకు మన్నాగా వాడాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని చెప్పడానికి నీవు ప్రయత్నించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21, 4:13. ఈ విశ్వాసంతో పరిశుద్ధులు ఒక మంచి నివేదికను పొందుకోవాలి. వారు లోకాన్ని జయించడానికి వాడిన ఆయుధం ఇదే. ఇది వారిని గొప్పవారినిగా చేసింది. లోకం అవహేళన చేస్తుండగా నోవహు ఓడను నిర్మించేలా చేసింది ఆ విశ్వాసమే. అబ్రహాము లోతుకు భూమిని ఎంచుకునే అవకాశాన్నిచ్చి గుడారాల్లో నివసించాడు. రూతు నయోమిని హత్తుకొని తన దేవతలను దేశాన్ని వదిలిపెట్టింది. సింహాల గుహ సిద్ధంగా ఉందని తెలిసిన దానియేలు నిరంతరం ప్రార్థించాడు. మండే కొలిమి కండ్ల ముందున్న ఆ ముగ్గురు విగ్రహాల ఆరాధనను తిరస్కరించారు. ఫరో ఉగ్రతకు భయపడకుండా మోషే ఐగుప్తును మరచిపోయాడు. వారు విశ్వాసం ఉంచారు గనుక వారంతా అలా ప్రవర్తించారు. ఆ ప్రయాణంలో వారు ఇబ్బందులను కష్టాలను చూశారు. కానీ వారు విశ్వాసంతో యేసును చూశారు. అన్నిటికంటే ముఖ్యంగా వారు కొనసాగారు. అందుకే అపొస్తలుడైన పేతురు విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ అమూల్యమైన విశ్వాసంగా ప్రస్తావించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1:1. ధ్యానం కోసం. దేవుని కుమారుడైన యేసునందు విశ్వాసము వలన మీరు నిత్య జీవాన్ని కలిగి ఉన్నారా?